బాగా చదువుకున్న యువత రాజకీయాల్లోకి చురుగ్గా ప్రవేశించి దేశానికి సేవ చేయాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా ఇంకోలులో గంగవరం రోడ్లో మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన డాక్టర్ డివిఆర్ సైనిక్ స్కూల్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విద్యా ప్రాముఖ్యతను, గురువులు, తల్లిదండ్రులు, సైనికుల పట్ల గౌరవాన్ని నొక్కి చెప్పారు. ముందుగా సైనిక్ స్కూల్ ప్రధాన భవనం, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, బాలికల వసతి గృహాలు, క్యాంటీన్, మెస్ భవనాలను డివిఆర్ సైనిక్ స్కూల్ సెక్రటరీ కరెస్పాండెంట్ హితేష్ చెంచురాంతో కలిసి మంత్రి లోకేష్ ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన దగ్గుబాటి చెంచురామయ్య, దగ్గుబాటి నీలామోహన్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి లోకేష్ ప్రసంగిస్తూ గురువులు దైవ సమానులు, తల్లుల త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు. విద్యతోనే పేదరికం దూరమవుతుందని, దగ్గుబాటి కుటుంబ సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. సైనిక్ స్కూల్ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఫస్ట్ స్టార్ట్ అయింది. అప్పుడు మన డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో డివిఆర్ సైనిక్ స్కూల్ ప్రెసిడెంట్ డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆన్ ద స్టేజ్. I request our correspondent sir invite our president sir with a bouquet. Thank you. It's a great deal to us. We extended our sincere thanks today. Our presence added immense prestige. Fitness, character, discipline అనేది మెయిన్ కాన్సెప్ట్. Requesting our correspondent sir invite our minister with a bouquet. క్రికెట్ ఉంటుంది, వీటిల్లో పాటు ట్రాక్ ఉంటుంది, రన్నింగ్ ట్రాక్. మన జీవితంలో అన్కండిషనల్గా మనం ప్రేమించేది మన తల్లి. ఈరోజు పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, సుందర్ పిచ్చయ్య గారి గురించి చెప్తుంటే నిజంగానే నేను ఆశ్చర్యపోయా. కానీ మన ఇంట్లో తల్లుల త్యాగాల వల్ల మనందరం చదువుకోగలుగుతున్నాం. తల్లుల త్యాగాల వల్ల మనం ఈరోజు ఈ స్థాయికి వస్తున్నాం. అందుకే మనందరం తల్లిని గౌరవించాలా. ఇల్లు దాటే ముందర తప్పనిసరిగా తల్లి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాలని ఇక్కడున్న పిల్లలందరినీ కూడా నేను కోరుకుంటాం జరుగుతుంది. ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతానికి ఏకంగా ఒక సైనిక్ స్కూల్ తీసుకొస్తాం జరిగింది. నేను బలంగా నమ్మేది పేదరికం నుంచి మనం బయటికి రావాలి, కుటుంబాలు బయటికి రావాలంటే అద్భుతమైన విద్య అందించాల్సిన అవసరం ఉంది. విద్య వల్లనే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు అనేది వస్తుంది. ఆనాడు ఒక విజనరీ వ్యక్తి దగ్గుపాటి చెంచురామయ్య గారు, అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి, విద్య శక్తి ఏంటో తెలుసుకుని 1980లోనే ఒక అద్భుతమైన విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా జూనియర్ కళాశాలలేమి, డిగ్రీ కళాశాలలేమి, పీజీ కళాశాలలేమి ఏర్పాటు చేసి నిరుపేద కుటుంబాలను చూస్తున్న పిల్లలకి ఆనాడు నాణ్యమైన విద్య అందిస్తాం కూడా జరిగింది.